శ్రీరామచంద్రమూర్తి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి అవతార వ్యక్తిత్వము. ఆ మహనీయుని వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకున్నట్లయితే మన యొక్క జీవితంలో ఎన్నో సమస్యల్ని, ఎన్నో తాపత్రయాల నుండి మనం పరిష్కరించుకొని చక్కని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం మానవాళికి ప్రసాదించినటువంటి మహోన్నతమైనటువంటి అవతారి శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్రమూర్తికి మహోన్నతమైనటువంటి రాజ్యాభిషేకం చేసి రాజ్యాన్ని పాలిస్తూ చక్కగా సుఖంగా సంతోషంగా గడిపే అవకాశం ఉన్నప్పటికీ తండ్రి ఆదేశం మేరకు, తండ్రి ఆజ్ఞను పాటిస్తూ వనవాసం చేయడానికి సిద్ధమై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి లక్ష్యంతో మానవాళిని సన్మార్గంలో పెట్టి ఉత్కృష్టమైనటువంటి యౌగికమైనటువంటి ఈశ్వరత్వాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఆయన జీవితాన్ని అర్పించి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా ఆదర్శంగా ఈనాటి మానవాళికి చక్కని వ్యక్తిత్వంగా తెలియబడేటువంటి అవతారి శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముడు వనవాసంలో అనేక మంది రాక్షసులని సంహరించి దేవతాగణాన్ని రక్షించి మానవ జీవన విధానంలో రాక్షసత్వం ఈశ్వరత్వం రెండూ కూడా ఇమిడి ఉన్నాయి. వాటిలో రాక్షసత్వాన్ని యౌగికమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానతత్వంతో మనుగడ సాగించినట్లయితే మనలో ఉన్నటువంటి రాక్షసత్వం తొలగిపోయి మనలో ఉన్నటువంటి ఈశ్వరత్వం నిరూపణ కాబడుతుంది. అటువంటి యౌగికమైనటువంటి తత్వాన్ని మానవాళికి తెలియచేయడానికి ఆయన అవతారిగా మానవ రూపాన్ని ధరించి మానవాళికి ఒక ఉత్కృష్టమైనటువంటి చక్కని సందేశాన్ని తెలియజేసినటువంటి మహనీయుడు. మరి ఈనాడు మన సమాజంలో ఎక్కడ చూసినా ఏదో రూపంలో అశాంతి అలజడి, అనేక రకాలైనటువంటి హింసావాదాలు ఏర్పడి సమాజంలో శాంతికి నష్టపరుస్తూ మానవాళికి జీవన విధానంలో నష్టాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క తాత్విక జీవన శైలిని మనమంతా ఆచరించి పాటించినట్లయితే మన యొక్క జీవితం ధన్యం కాబడుతుంది. మరి అటువంటి ఆదర్శమూర్తి యొక్క మహోన్నతమైనటువంటి తాత్విక జీవిత స్వరూపాన్ని మనమంతా గ్రహించి ధరించాలి. అప్పుడే శ్రీరామచంద్రమూర్తి అవతారి యొక్క మహోన్నతమైనటువంటి తత్వాన్ని మనం ఆచరించినటువంటి విధానం మనలో తెలియబడుతుంది. మారీచుడు వసించినటువంటి ప్రదేశం మారీషు దేశం. మరి శ్రీరామచంద్రమూర్తి మహోన్నతమైనటువంటి తత్వాన్ని మారీచుడు గ్రహించి తన యొక్క జీవితాన్ని ధన్యపరుచుకున్నటువంటి ప్రదేశం. ఈ విధంగా ఎన్నో చక్కని ఉత్కృష్టమైనటువంటి యోగ్యమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని మనకు తెలియజేసినటువంటి అవతారమూర్తి గురించి ప్రతిరోజు
మన యొక్క దైనందిన జీవితంలో కొంత సమయాన్ని వెచ్చించి రామాయణంలో ఉండేటువంటి మౌనమైనటువంటి ఘట్టాలను మనం చదువుకున్నట్లయితే శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతార స్వరూపం మనకు తెలియబడుతుంది. రోజు నిరంతరం చేసేటువంటి అభ్యాసం చేత ఒక పవిత్రమైనటువంటి అవతారమూర్తి గురించి తెలుసుకునేటువంటి అవకాశం మనలో ఏర్పడినట్లయితే మనకు జీవన విధానంలో కూడా ఆ పరమాత్మ అవతారి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆచరించినటువంటి తాత్విక జీవన విధానం కూడా మన దైనందిన జీవితంలో అలవర్చుకుని మనం పాటించడం చేత మనం శ్రీరామచంద్రమూర్తి యొక్క మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రసాదించినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని తరించే అవకాశం మనం పొందినట్లవుతుంది. అదే పరమార్థం, అదే ముక్తి. అటువంటి మహోన్నతమైనటువంటి అవతారాన్ని తెలుసుకొని మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. వస్తే సర్వే జనా సుఖినో భవంతు.